జిలేబీ ఫిష్ అంట గైస్. మొత్తం ఆయిల్ లోనైతే గట్టిగా డీప్ రోస్ట్ చేసి ఇచ్చారు. ఆ మసాలా గిబ్బని తగిలింది ఒకేసారి. ఈ నీరెలకు వచ్చేస్తుంది చూడు. గోరింటాకు పెట్టుకున్నాను గైస్. అబ్బో పైన అసలు మనకి తొక్కలు కూడా తీయలేదుగా. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మ్యాటర్ ఏంటంటే, చాలా మంది వైజాగ్ వచ్చినప్పుడు బీచ్ని చూస్తూ ఏమేమి తినొచ్చు, ఏమేమి స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అడుగుతుంటారు. మనకి వేరే ఏరియాస్లోనే ఎక్కడెక్కడ స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి ఏంటనేది తెలుసు, కానీ లైక్ బీచ్కి దగ్గర కూర్చొని ఏం తింటాం ఏంటి అని అడిగినప్పుడు అసలు ఏమున్నాయి రా బాబు అని నేనే ఆలోచిస్తూ ఉంటాను. అంటే మేము నార్మల్గా బీచ్ రోడ్ వచ్చినప్పుడు కూర్చొని మురిమిచ్చర్లు అవన్నీ తినేస్తూ ఉంటాం. అది కాకుండా ఇంకేమున్నాయి అనేది మొత్తం బీచ్ ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి మనం నోవోటల్ ఉంది కదా, నోవోటల్ ఆపోజిట్ లోనే ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అక్కడ ఏమేమి ఉన్నాయి వెళ్ళి ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. నార్మల్గా బీచ్ రోడ్లోని ఇదే కొద్దిగా ఎక్కువ బిజీగా ఉండే ఏరియా అనమాట, బస్ స్టాప్ దగ్గర. అండ్ ఇక్కడ మీకు ఎంటర్ అవుతే మంచి వైబ్. ఇక్కడ స్టార్టింగ్లో ఏంటంటే చాలా రకాలు ఇవి ఉంటాయి, శంఖాలు, డెకరేటివ్. అరే అవి ఏవో కావాలన్నారా నీకు, చూసుకో. ఇక్కడ చాలా రకాల శంఖాలతో చేసిన ఆర్ట్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం హ్యాంగర్స్ ఇవన్నీ. అన్ని అద్దాలు చూసినా ఒకలాగే కనబడతాయి. ఇది కావాలా? ఎంతరా ఇవి? మొత్తం గవ్వలు గవ్వలు అంటించున్నారు ఇక్కడ. ఎంత అన్న? 300? ఫైనల్ రేట్ అడగడానికి వెళ్ళాను అన్ను. నా 200కి ఇవ్వన్నా. 200 అన్న. వాళ్ళు బేరం ఆడాల్సింది నేను ఆడుతున్నాను అన్న. ఇంకా అదే 200. ఈ అమ్మాయి బేరం ఆడమంది. ఈ అమ్మాయికి అడగండి. 250 అంటే ఇస్తావా? సరే ఇచ్చండి. వాళ్ళకి లేదు నాకే. ఇక్కడ చాలా రకాల ఇవన్నీ ఏంటి, అరే వీటి మీద పేర్లు కూడా రాస్తున్నారా? వద్దొద్దు. ఇవి హ్యాండ్స్కి వేసుకుని మొత్తం ఇక్కడ సీలో దొరికే ఈ గవ్వలు ఉంటాయి కదా, వాటితో ప్రిపేర్ చేసిన ఆర్ట్స్. అండ్ ఇక్కడ చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్, చాలా ఫిషెస్ ఇవన్నీ అమ్ముతూ ఉంటాయి అనమాట స్టాల్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి అడుగు అడుగున మీకు మురిమిచ్చర్ స్టాల్స్ ఉంటాయి. ఎంట్రన్స్ లోనే 3 ఉన్నాయి చూడండి. మొత్తం ఈవినింగ్ అయితే ఫుల్ జనాలతో నిండిపోద్ది ఈ ప్లేస్ అయితే. అండ్ ఇప్పుడే సన్సెట్ కూడా అవుతుంది. ఇప్పుడే మొత్తం అంతా తిరిగేసి మా ఫిష్ ఫ్రై స్టాల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ రకరకాల ఫిష్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మొత్తం. అక్కడ ఫాస్ట్ ఫుడ్ స్టాల్ కూడా ఉంది. ఇదేం ఫిష్? టూనా. ఇది టోలిపాల. ఓకే. పారా, టోలిపార. ఇది చెరువు చందువ, కొరమీను. ఇది ప్రాను. ఇది జిలేబియా అంటే స్వీట్ గా ఉంటుందా? జిలేబీ ఫిష్. జిలేబీ ఫిష్ అంటే తింటావా? చిన్న చిన్న ముళ్ళు లేకుండా ఉంటుంది. ఇది ఏ ఫిష్ ఉండదు. ఇదొక ఫిష్ ఇవ్వన్నా. ఇదొక ఫిష్. ఈ రెండిట్లో ఏం చెప్పను? ఇంక ఈ మూడిట్లో ఏం బాగుంటుంది అన్న? ఇదా? ఇది ఒకటి ఇవ్వండి. ఇది మరీ భయంకరంగా ఉంది, ఇది వద్దులే. ఈ ప్రాన్ ఒకటి ఇవ్వండి. వద్దులే అన్న. అక్కడ ఇదొకటి ప్రాన్స్ ఒక ప్లేట్. బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే, బీచ్ రోడ్లో ఏం లేవు గైస్, మురిమిచ్చర్ స్టాల్స్ తప్ప ఇంకేమున్నాయి గురు? మురిమిచ్చర్స్ అండ్ ఈ స్టార్టింగ్లోనైతే పానీపూరి స్టాల్స్ తప్ప ఇంకెక్కడ మీకు వేరే స్టాల్స్ ఏమి ఉండవు. అండ్ ఈ స్టార్టింగ్లో ఏంటంటే కొన్ని ఇలాగ మనకి ఫిష్ ఫ్రై, ప్రాన్ ఫ్రై స్టాల్స్ అయితే ఉన్నాయి. అది కాకుండా మీరు రోడ్డు దాటి అవతలకి వెళ్ళిపోతే మీకు అవతల ఇంక కొద్దిగా ఎక్కువ స్ట్రీట్ ఫుడ్స్ అవన్నీ కనిపిస్తాయి. బీచ్ని కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ దగ్గరలో తినాలి అని అనుకుంటే మాత్రం మురిమిచ్చర్ తప్ప ఇంక బెటర్ ఆప్షన్స్ ఏం కనిపించట్లేదు నాకు ఇక్కడ. అసలు నార్మల్ మనకి బీచ్కి దగ్గరలో దొరికే ఫిష్ ఫ్రై స్టాల్స్లోని ఫిష్ ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుందో, మసాలా ఎలా ఉంటుందో నేను ట్రై చేసి మీకు చెప్తాను ఈ వీడియోలో. అంటే వ్లాగ్ వచ్చిందంటే బతికే ఉంటాను. అది కాకుండా మోషన్స్ అవి ఏమైనా అయితే మాత్రం తర్వాత చెప్తా వేరే వ్లాగ్స్లో. ఓకేనా? మన జెస్సీ ఫిష్ తిందంట, అక్కడ మురి మిక్చర్ తింటాను అంటుంది. పద. అక్కడ మురి మిక్చర్, చప్పారావు మురి మిక్చర్, సారీ సిహెచ్ చప్పారావా? ఓకే ఓకే, రెండు కలిపి చదివేశాను, సారీ గైస్. వేస్తారు కదా ఆల్రెడీ? వేయలేదా? ఓకే ఓకే. కొద్దిగా కారం ఎక్కువ వేయండి. మొత్తం 70 వేసినా పర్లేదు ఈ అమ్మాయికి. చెప్తావు కదా ఎలాగో. ఎలా ఉందరూ మురి మిక్చరు? బాగుందా? ఏది ఇందులో పల్లీలు వేయించలేదు కదా? మనం అక్కడ బీచ్ దగ్గర కూర్చొని మురిమిచ్చర్ తింటే ఆ ఫీల్ చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం. సో ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది. గురు, బీచ్ మొత్తంలోని ఒకప్పుడు ఫుడ్ స్టాల్స్ కంటే ఇప్పుడు ఏం పెరిగిందో అబ్జర్వ్ చేసావా? హ్యూమిడిటీ కాదురా, యాక్చువల్గా బీచ్ మొత్తం ఇంతకుముందు రకరకాల ఫుడ్ స్టాల్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే 200 నుంచి 300 మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. నాకు వచ్చే దారిలోనే దగ్గర ఓ 10 మంది దాకా ఫోటోలు తీయాలని అడుగుతున్నారు. ఇక్కడ చూడు, ఇక్కడ మీకు ప్రతి అడుగులోనే ఒక 2-3 ఫోటోగ్రాఫర్లైనా కనిపిస్తారు.
సో గైస్ ఇక్కడ మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే వచ్చేసాయి. ఇది వచ్చేసరికి ప్రాన్ రోస్ట్, ప్రాన్ ఫ్రై, ప్రాన్ డీప్ ఫ్రై అన్ని కలిపేసి పైన లైట్ గా మసాలా యాడ్ చేసి ఆనియన్స్ లెమన్ పెట్టి ఇచ్చారు. ఇదేనా జిలేబీ ఫిష్ అన్నారు? ఇదే జిలేబీ. ఇదేదో అన్నారు పేరు ఇంకోటి పెద్ద ఫిష్, ఇది ఒకటి చెప్పాము. మొత్తం ఆయిల్ లోనైతే గట్టిగా డీప్ రోస్ట్ చేసి ఇచ్చారు. పైన దీనిలో కూడా గట్టి మసాలా వేస్తారు, కొత్తిమీర వేసారు. పైన ఏంటి ఇది గ్రీన్ చిల్లీ సాసా? ఇదో చట్నీ చిల్లీ, అదే గ్రీన్ చిల్లీ సాసేగా. ఆనియన్స్ లెమన్ పెట్టి ఇచ్చారు. కన్ను గుడ్డు కూడా తీయలేదురా దీనికి. ఈ కన్ను గుడ్డులు తింటుంటారే, సరిగ్గా క్లీన్ అయినా చేస్తారు ఇవి. ఇంకా ఎన్ని ఆలోచించకూడదులే స్ట్రీట్ స్టైల్లో. దా ఫిష్ ఒకసారి చూద్దాం. ఆహా వేడిగా ఉంది. ఇక్కడ మనకి ఇప్పుడు దొరికే ఫిషెస్ అంత ఫ్రెష్ ఉండవే. ఎందుకు అనుకుంటున్నావు? ఆఫ్టర్ 61 days తర్వాత నిన్నేనా? ఈరోజా? ఈ రోజు నుంచి ఓపెన్ చేశారనమాట బోటింగ్లో ఫిషింగ్ది. ఆఫ్టర్ 61 days ఈ రోజే బోట్లు వెళ్ళాయి ఫిష్, అంటే లైక్ ఫిషింగ్కి వెళ్ళాయి. అంటే రేపటి నుంచి వచ్చే మనకు హార్బర్ దగ్గర దొరికే ఫిషెస్ ఏంటంటే కొద్దిగా ఫ్రెష్గా దొరుకుతాయి. ఇప్పుడు వరకు ఏంటంటే 61 days ఫిషింగ్కి అలౌ చేయలేదు కదా. సో మ్యాక్సిమం ఆ ఐస్ బాక్స్లో ఉన్న ఫ్రోజన్ ఫిష్లే అమ్ముతూ ఉంటారు అందరూ. బట్ రేపటి నుంచి మీకు హార్బర్లో కూడా ఫ్రెష్ ఫిష్లు దొరుకుతాయి. దా ఈ ఫిష్ టేస్ట్ చేద్దాం. ఓ పైన మసాలా అంత ఘాటుగా ఉంది అనుకుంటున్నావు ఒకేసారి. యాక్చువల్గా ఫిష్ ఫ్లేవర్ బాగానే ఉంది గురు లోపల. తిన్నాక చెప్పు. పైన రోస్ట్ లోపల లేదు. లోపల అదే పైన ఫుల్ రోస్ట్ అయిపోయింది. లోపల ఎలాగైతే మనకి ఉడకబెట్టిన ఫిష్ ఉంటుందో అంతే. లోపల దాకా మసాలా ఫుల్గా వెళ్ళలేదు. బట్ ఆ పైన ఉన్న మసాలా అద్దుకొని తినడమే. మరీ ఓల్డ్ కాదు, మరీ న్యూ కాదు, మీడియంలో ఉన్న ఫిష్. కరెక్ట్గా స్టోర్ చేసిన ఫిష్ ఎలా ఉంటుంది టేస్ట్, ఆ టేస్ట్ అయితే తెలుస్తుంది. ఈ నీరు ఎలాగ వచ్చేస్తుంది చూడు. అరే మరి ఇలాంటివి ఏం చేయలేమరా మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పదు. పైన పైన తొక్కలాగా మనం తినవచ్చు, కానీ లోపలికి వెళ్ళి మొత్తం మీట్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసరికి జిలేబీ ఫిష్ అంట గైస్. కొద్ది స్వీటెస్ట్ ఫిష్ ఏమో ఇది, జిలేబీ ఫిష్ అంట. సో దీని మీద కూడా మంచిగా మసాలా వేసి మంచిగా రోస్ట్ చేసి ఇచ్చారు. ట్రై చేద్దాం. అరే రెక్కలు కూడా కట్ చేయలేదురా, రెక్కలతో పాటు ఇచ్చేసారు. ఏమీ లేదు ఓన్లే లోపలంతా వాటర్. ఈ మసాలా క్వాంటిటీ అయితే బాగా ఎక్కువ వేసారు దీని మీద. మాట్లాడవే, మాట రావట్లేదా? పైన బాగా రోస్ట్ అయింది. ఆ మసాలా గిబ్బని తగిలింది ఒకేసారి. కానీ గోరింటాకు పెట్టుకున్నాను గైస్. తోపు తురుము కాదు కానీ మేనేజబుల్. కానీ మ్యాక్సిమం ఇక్కడ మన బయట నుంచి వస్తున్నారు కదా, మ్యాక్సిమం టూరిస్టులు కొద్దిగా ఒరిస్సా సైడ్, కోల్కతా సైడ్ వస్తారు. వాళ్ళు అట్లు వేసుకొని తినేస్తున్నారు వీరు. ఇవి అసలు బోన్ కూడా మిగిలించట్లేదు. పర్లే, ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్రాన్ ఫ్రై గైస్. అబ్బో పైన అసలు మనకి తొక్కలు కూడా తీయలేదుగా. మనం నరం కోసం మాట్లాడుతుంటాం, దీనికి అసలు తొక్క కూడా తీయలేదు. పైన తొక్కతో పాటు వేపేశారు. ఇప్పుడు ఏంటి తొక్క మనం తీసుకోలేని, తొక్కతో పాటు తినేమన్నా. ఇగో ఇక్కడ లోపల నరం కూడా అలాగే ఉంది. ఇది కూడా ఆయిల్లో మంచిగా రోస్ట్ చేసి ఇచ్చారు. తొక్కతో పాటు తినాలా? బా ఎండు ప్రాన్స్ గురు. తిను తిను తిను, ఇంకోటి తిను. రేపు పొద్దున్న మోషన్స్ అయితే ఇద్దరికీ అవ్వాలి. అక్కడితోనే ఆగిపోతాం. ఏం లేదు గైస్, యాజ్ ఇట్ ఈస్. మీకు సముద్రంలో ఎలా దొరుకుతుందో అలా తీసుకుని వచ్చి దానిలో మసాలా కలిపి ఫ్రై చేసేస్తారు అంతే. జస్ట్ అనుకోకుండా మసాలా తగిలిసింది అంతే. ఆ ప్రాన్కి ఇంకో థింగ్ ఏంటనుకోండి, కింద కాలు చూసావా? ఏది తీయలేదు, తలకే జస్ట్ తీసారు అంతే. తీసారు అనుకుంటున్నావా? అది కూడా లోపలికి రోస్ట్ అయిపోయింది చూడు. కాయిన్ లాగా అయిపోయింది. తల కావాలా? ఇగో ఇది మసాలాలో ముగిపోయింది తల. అసలు ఓవరాల్గా ఎలా అనిపించింది? మాటలు వద్దంటావా? బటర్ మిల్క్ తీసుకుందాం. బటర్ మిల్క్ తాగుదామంట. దాంతోపాటు ఏంటంటే మ్యాక్సిమం చాలా మంది నరాలు ఉన్నవి తినకూడదని అంటారు, కానీ ఇందులో నీకు తొక్కే తీయలేదు. ఇంకా నరాలు ఏం చేస్తారు చెప్పు. నువ్వు మురి మిక్చర్ తినరా. సేఫెస్ట్ పర్సన్ రా నువ్వు. ముందు సేఫ్గా ఉంటావు ఎందులోనైనా. వీళ్ళు ఏం తిని బలి అయిపోయినా పర్లేదు, నేను మాత్రం మురి మిక్చర్ తింటానని కూర్చుంది అక్కడ. గైస్ ఇప్పుడే ఫిష్ తినేసి పైకి వచ్చేసాం. ఇదిగో కిందనే అనమాట మేము తినింది. సో అలా మెట్లు ఎక్కుతూ పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి చాలా రకాల మురి మిక్చర్ స్టాల్స్, స్వీట్ కార్న్ స్టాల్స్ ఉన్నాయి. కానీ బీచ్ రోడ్ చాలా హ్యూమిడిటీ ఉంది, అసలు ఘోరం. అసలు మొహం అయితే 2 నిమిషాలు బయట నుంచి ఉంటే జిడ్డుగా అయిపోతుంది. గైస్ లాస్ట్లోని పైకి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ స్టాల్ ఉంది. ఇక్కడ ఏ ఐస్ క్రీమ్ స్కూప్ అయినా సరే జస్ట్ 10 రూపీస్ అంట. నీకు ఏదో ఒకట అన్న, ఏది బాగుంటుంది అది ఇచ్చాను. అదేం ఫ్లేవర్ అన్నా?
ఓకే, నాకు 10 రూపాయలది ఇవ్వన్న. పైనాపిల్ ఆల్ మిక్సా, నేను కలిసిపోయిందేమో అనుకున్నాను. సో గైస్, ఈ స్కూప్ ఐస్ క్రీమ్ వచ్చేసరికి జస్ట్ 10 రూపీస్, వెరీ అఫోర్డబుల్. 10 రూపీస్ ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నాం. చిన్నప్పటి నుంచి 10 రూపీసేనా ఇక్కడ? ఎప్పటి నుంచో. కూర్చోరా, నీకోసం ఏంటి ఇక్కడ క్లీనింగ్ చేయించాలి ఏంటి? బీచ్ రోడ్కి వచ్చేది చూడకూడదు. గైస్, నేనైతే పైనాపిల్ ఫ్లేవర్ తీసుకున్నాను. చిన్నప్పుడు మన ఇంటి దగ్గరికి కొద్దిగా ఈ సైకిల్ మీద వచ్చేవారు కదా, టింగ్ 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 గంట కొట్టుకొని వచ్చి గరితో వేసేవారు. అదే టేస్ట్. చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చేస్తాయి ఇది తింటే. అండ్ 10 రూపాయలు అంటే వెరీ రీజనబుల్. ఎలా ఉంది? ఫిష్ తినాల్సిందిగా అంటే తినలేకపోయామంటే రిస్క్ తీసుకోవాలనుకోలేదు. మళ్ళీ రేపు కూడా ఏదో ఒక ఫుడ్ వీడియో తీయాలి, తర్వాత ఎల్లుండి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి, ట్రావెల్ చేస్తాం. స్టమక్ అప్సెట్ అంటే ఇంకోటి ఇంకేంటి తెలుసా, నేను ఈ అంటే లైక్ ఫ్రీక్వెంట్గా విజయవాడ అండ్ హైదరాబాద్ అలా ట్రావెల్ చేస్తుంటానా, కొన్నిసార్లు స్టమక్ అప్సెట్ అయినా వెళ్ళిపోతాను. ఎందుకు అనుకుంటున్నావు? వైజాగ్ నుంచి హైదరాబాద్ దాకా మధ్యలో నేను కొన్ని స్టాప్స్ పెట్టుకున్నాను అనమాట, ఓన్లీ వాష్రూమ్స్కే. కొన్ని రెస్టారెంట్లోనే, అంటే రెస్టారెంట్లోనే ఆగుతానా, నాకు అక్కడ వాష్రూమ్ నచ్చితే అది నోట్ చేసేసుకుని ఉంచుకుంటాను. అంటే మైండ్లో ఎప్పుడైనా వెళ్ళే ఆ దారిలో నాకు వాష్రూమ్ వచ్చిందంటే నెక్స్ట్ ఆ స్టాప్లో మాకు ఆ రెస్టారెంట్ వస్తుంది, లేకపోతే ఆ హోటల్ వస్తుందని చెప్పి సో అక్కడికి వెళ్ళి మొత్తం కానిచ్చేసి వచ్చేస్తాను. ఫుడ్ తిన్ను, జస్ట్ ఓన్లీ వాష్రూమ్ కోసం ఆగుతా. ఆల్ మిక్స్ 15 ఆల్ మిక్స్ తీసుకో, పర్లేదులే. సో గైస్, ఒక ఆల్ మిక్స్ అయితే తీసుకున్నాం. దీని ప్రైస్ వచ్చేసరికి 15 రూపీస్. ఇందులో అయితే పైనాపిల్, స్ట్రాబెర్రీ, మ్యాంగో, వెనీలా అన్నీ మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. నేను ఇందాక ఏమనుకున్నానంటే 10 రూపాయలకి ఎత్తున్నారు కదా, ఇక్కడికైతే అక్కడికైతే ఇక్కడ పెట్టేసి మొత్తం మిక్స్ అయిపోయింది అనుకున్నాను నేను. కాకపోతే లాస్ట్లో దానికి ఆల్ మిక్స్ అని పేరు పెట్టారు. ఓకే, ట్రై చేద్దాం. అన్నీ కలిపి తిన్నట్టే ఉందిరా, అందుకే ఆల్ మిక్స్. యాక్చువల్గా ఈ ఐస్ క్రీమ్ కాదు కానీ ఐస్ క్రీమ్ తినిన తర్వాత ఈ కింద ఉన్న ఈ బిస్కెట్ ఉంది చూసావా, ఇది తింటున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ మంచి నాస్టాల్జియా ఫీల్ వస్తుంది. సో గైస్, ఫైనల్ గా వైజాగ్ బీచ్ రోడ్ లోని ట్రై చేయడానికి వెళ్ళాం. ఏమైనా స్ట్రీట్ ఫుడ్ ఉందేమో చూడడానికి, కానీ అక్కడ చూసిన తర్వాత మనకి ఏమీ లేవురా. అసలు కరెక్ట్ గా చెప్పాలంటే బీచ్ రోడ్ కి వచ్చి మురి మిక్చర్ తిన్నంత సుఖం ఇంకేం ఉండదు. ఇక్కడైతే మీకు చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి, కానీ అది మొత్తం తినే సాహసం చేయలేదన్నమాట. మళ్ళీ ఏమైనా పొట్ట తేడా కొడితే ఇది అవుద్దని చెప్పేసి, ఎందుకంటే మసాలా గట్టిగా ఉంది. అండ్ పర్లే, కొన్నిసార్లు ఫ్రెష్గా దొరుకుతుంది గైస్. కొన్నిసార్లు మరి ఫిషెస్ సేల్ అవ్వకపోతే ఏం చేస్తారు, అలాగా ఉంచి మళ్ళీ తర్వాత రోజు అమ్ముతారు, మళ్ళీ అలా ఉంచి తర్వాత రోజు అమ్ముతారు. సో ఫ్రెష్గా దొరికిన రోజు మీరు లక్కీ, మంచిగా టేస్ట్ తగులుతూ బాగుంటుంది. మెయిన్గా రొయ్యలే నాకు కొద్దిగా ఇది అనిపించింది రా, తొక్క కాలు ఏమీ తీయలేదు కాబట్టి ఇంకా రొయ్యలు అయితే కంప్లీట్గా వదిలేసాం. కానీ మెయిన్ ఆ ఫిష్ అయితే కొంతవరకు తినగలిసాం. ఇంకా ప్రైజింగ్ విషయంలోకి వస్తే జిలేబీ ఫిష్ 100 రూపాయలు, ప్రాన్స్ 150, పెద్ద ఫిష్ 200 రూపీస్. సో మీలో ఎవరైనా బీచ్ దగ్గర ఈ ఫిషెస్ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ప్రెజెంట్ ఈ వీడియోని ఎంతైతే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో వ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.